మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాను అని నాపై అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్న నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తానుకు ముందు పోతున్నాను అంటూ రానున్న 3 ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో మా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతినిధి ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. నెరవేర్చుకుంటూ అనంతపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న దగ్గుపాటి ప్రసాద్ ఈ రోజు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయానికి ఈ రోజు అన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అయినా కొంతమంది విపక్షాలు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. దానికేం చెప్తారు? అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా వరకు అనేకమైన సమస్యలు ఉండేటివి. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అనంతపురం నగరంలో చేపట్టడం జరిగింది. దాదాపు ఇప్పుడు 20 నెలల కాలంలో 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూశారు, ఎక్కడే కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ వర్క్ చేయలేదు. కనీసం ఒక రోడ్డు బాగు చేయలేదు, ఒక డ్రైన్ క్లీన్ చేయలేదు. ఎక్కడే కానీ కొత్త రోడ్డు కానీ కనీసం ఒక తట్టెడు మట్టి కానీ ఎక్కడే కానీ లేదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపు ఏ రోడ్డు తీసుకున్నాం మీరు చూశారు. ఇక్కడ 80 ఫీట్ రోడ్డు 25 ఏళ్ళ నుంచి మట్టి రోడ్డుగా ఉండింది. ఈరోజు రెండో జూబ్లీ హిల్స్ మాదిరి తయారైంది ఇక్కడ. అలాగే రుద్రంపేట దాదాపు 15 ఏళ్ళ నుంచి 20-25 యాక్సిడెంట్లు జరిగితే 15 మందికి పైగా చనిపోయారు. అలాంటి రోడ్డు మేము వస్తానే ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. శాంతినగర్ రోడ్డు, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 150 కోట్లకు పైగా ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు అనంతపూర్లో చేయడం జరుగుతుంది. డ్రైన్లు అయితే ఏమి, అలాగే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమి, అలాగే పార్కులు ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమి, జిమ్స్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఏమి, ఇవన్నీ ఈరోజు చేయడం జరుగుతుంది. వచ్చే 3 ఏళ్ల కాలంలో, ఇంకా 3-3.5 సంవత్సరం కాలంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తాను. మీరు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు, కళ్ళకి కట్టినట్టు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అయినా ఎక్కడ నగరంలో ఏది జరిగినా సరే మీ పేరు అనేది వినిపిస్తుంది, ఆరోపణలు వస్తున్నాయి. దానికి కారణం ఏమంటారు? నేను యాక్చువల్గా తొలిసారిగా పక్క కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాను. కొంతమంది జలసీతోనో ఈర్ష్యతోనో నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. నా ఫ్యామిలీ కానీ నేను కానీ చాలా వెల్ ఆఫ్, ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. నేను చిన్న సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఇండస్ట్రియలిస్ట్గా వచ్చి, ఇండస్ట్రియలిస్ట్ నుంచి రాజకీయవేత్తగా వచ్చాను. ఎలాంటి అవసరాలు నాకు లేవు. అంటే నాకు వచ్చే ఆదాయము, నాకు ఇండస్ట్రీస్ పరంగా అయితే ఏమి, నాకు కాంట్రాక్టుల పరంగా అయితే ఏమి, వచ్చే ఆదాయం నాకు చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ చిన్న ఎవరన్నా అనుచరులో లేకపోతే ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని భూతద్దంలో చూపించి, అంటే ఇమ్మీడియట్గా ప్రెస్ వాళ్ళకి ఇచ్చేసి ప్రెస్ వాళ్ళని ఉసిగొల్పి లేకపోతే ఇంకోరిని మాట్లాడించి చేసే పరిస్థితి మీరు చూశారు. మొన్న ఒక ముస్లిం కుర్రోడు ఏదో ఇంటర్నల్గా వాళ్ళ వార్డులో జరిగిన చిన్న గొడవకి ఎమ్మెల్యే మీద ఆపాదిస్తూ కొంతమంది మాట్లాడారు. ఇమ్మీడియట్గా జరిగిన 5-10 నిమిషాల్లోనే వాళ్ళ అబ్బాయి ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అక్కడ ప్రెస్ వాళ్ళు రావడం జరిగింది, కొంతమంది నాయకులు రావడం జరిగింది. అంటే ఇది ప్లాన్డ్గా, ఏ చిన్నది జరిగినా కానీ ప్లాన్డ్గా గత 40 సంవత్సరాల నుంచి రాజకీయ అస్తిత్వం మేమే ఉండాలా, అటు సైడ్ అయితే నువ్వు ఉండు, ఇటు సైడ్ అయితే నేను ఉంటా, మేమే ఉండాలా, చీకటి రాజకీయాలు మాట్లాడుకొని నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. 23,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో నన్ను గెలిపించారు. అదన్నా అర్థం చేసుకోవాలా. మాకు ఇంకా ప్రజల్లో ఏమీ లేదు, మేము ఇంట్లో కూర్చోవాల్సిందే అని చెప్పేసి అర్థం చేసుకొని ఇంట్లో కూర్చుండే పరిస్థితి తీసుకొచ్చుకోవాలా. లేదు, పొద్దున్న లేచినప్పటి నుంచి ఎమ్మెల్యే మీద ఎక్కడ బురద చల్లుదామా, లేకపోతే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడా, ఎమ్మెల్యే ఏం చేస్తాడా, లేకపోతే ఇది అనేది నాకు తొలిసారి ఎమ్మెల్యే కొన్ని నాకు తెలియక
నాకుండే ఎక్స్పీరియన్స్లో జరిగిండొచ్చు. కానీ మీరు పెద్దవాళ్ళు చెప్తే నేను సర్దుకొని ఇలా కాదని చెప్పారనుకోండి, సలహాలు తీసుకొని ఖచ్చితంగా దాని వైపు ముందుకెళ్తారు. అంతేకాదు ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూపించి ప్రెస్ వాళ్ళని పిలిపించి వాళ్ళని పిలిపించి ఏదో జరిగిపోయిందని చేస్తూ ఉంటే ప్రజలు ఉమ్మేస్తున్నారు మీ మీద. మీకు అర్థం కావట్లేదు, ఉమ్ముతా ఉన్నారు. అరే ఎమ్మెల్యే బ్లాక్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఏంది ఆ పిల్లలు అని చెప్పేసి ప్రజలు ఉమ్మేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇంకొకసారి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. అంటే ఎక్కడైనా కానీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహజం. ఇక్కడ చూసామంటే మీ పార్టీ నేతలే ఉసిగొల్పుతున్నారు కార్యకర్తలు అన్నట్టు ఒక ఆరోపణ. దానికే సమాధానం చెప్తారు. అది నాకైతే తెలియదు. కానీ నేను ఎవరైనా కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలు నాకు అండగా ఉన్నారు, ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను, సర్వీస్ చేయాలనే మోటివేషన్లో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి, పబ్లిక్లో ఉండండి, సోషల్ సర్వీస్ చేయండి, 10 కాలాల పాటు ఉంటారని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. పబ్లిక్లో ఎక్కువ ఉంటున్నానని చెప్పేసి ఊర్చుకోలేక ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు, నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతున్నా. నా డెవలప్మెంట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ వైపు నుంచి చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశిస్తే ఆ వర్క్ చేసుకుంటూ పోతున్నానో, పబ్లిక్లో ఉంటున్నానో, డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాను. దీన్ని కొంతమంది ఓర్చుకోలేక ఈర్ష్యతోనూ కుతంత్రాలతోనూ ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను మాట్లాడడం అవసరం లేదు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఇది మీరు చెప్తున్నది ఏదైతే తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అనంతపురం నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఆశయంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆదేశాలతోనే అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఏదైతే నాయకులు తన మీద ఆరోపణలు చేస్తున్నారో దానికి సమాధానంగా నగర అభివృద్ధి కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు చేసి చూపించే అదే నా సమాధానం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, 6 TV.